హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి బస్రేణి. మీరు చూస్తున్నారు సాయి టెక్ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వాటర్ ప్యూరిఫైర్స్ గురించి అయితే క్లియర్గా చెప్తాను. ఎటువంటి వాటర్ ప్యూరిఫైర్ని చూస్ చేసుకోవాలని క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే చాలా ప్యూరిఫైర్స్ చెప్తున్నారు. ఆర్ఓ, యువి, యుఎఫ్ ప్లస్ టీడీఎస్ కంట్రోల్ ఇవన్నీ చెప్తున్నారు. అసలు మనం ఏది చూస్ చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం దాని గురించి అంతా. మరి వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టీడీఎస్ అనమాట. వాటర్లో టీడీఎస్ అని వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ తెలుసుకోవాలి. ఆ టీడీఎస్ వాల్యూని ఎలా తెలుసుకుంటామంటే టీడీఎస్ మీటర్ అని ఉంటుంది గైస్. అది జస్ట్ ఏం లేదు, మనం థర్మామీటర్ అలా చెక్ చేసుకుంటాం, టీడీఎస్ మీటర్ కూడా అలాంటిది ఉంటుంది. డిజిటల్ మీటర్ సేమ్ అలానే మనం వాటర్లో పెడితే టీడీఎస్ వాల్యూని అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. అలా టీడీఎస్ని అయితే మనం మెజర్ చేస్తాం అనమాట. ముందుగా ఆ టీడీఎస్ సరికి 300 రూపీస్ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. ఒకసారి చెక్ చేసుకోండి, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే చెక్ చేసుకోండి. ఆ టీడీఎస్ మీటర్ కొనుక్కోవాలనుకున్నాడు కాదు, మీకు ఏమైనా టీడీఎస్ మీటర్ కూడా 300 వేస్ట్ అనుకుంటే మీరు నియర్ బై ఏదైనా ఉంటుంది కదా, ఎక్కడన్నా వాటర్ ప్యూరిఫైర్ అమ్మే చోటు ఉంటుంది కదా, అక్కడే మీరు వాటర్ బాటిల్లో వాటర్ క్యారీ చేయండి. వాటర్ క్యారీ చేసి మీరు జస్ట్ అక్కడ తీసుకెళ్తే వాళ్ళు టీడీఎస్ మీటర్ ద్వారా మీకు మెజర్ చేసి వాల్యూ అయితే చెప్తారు. ఎందుకు ఈ టీడీఎస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చెప్తారా, డిస్కస్ చేద్దాం క్లియర్గా. టీడీఎస్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అనమాట. ఈ టీడీఎస్ వాల్యూ అంటే వాటర్లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అంటే నేను వేరియేషన్ చెప్తున్నాను, ఏ వాటర్ బెస్ట్ అనేది టీడీఎస్ వాల్యూలు అనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు 0 to 150 ఉన్న టీడీఎస్ వాల్యూ అనేది దానిలో ఎటువంటి మినరల్స్ అయితే ఉండవు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. 150 నుంచి 300 ఉంటే వాటర్ చాలా ఎక్సలెంట్గా ఉన్నట్టు అనమాట. 300 to 500 వచ్చేసరికి గుడ్. టీడీఎస్ వాల్యూ 600 నుంచి 900 మధ్యలో ఉంటే ఫెయిర్ అనమాట. ఏదైతే 900 నుంచి 1200 మధ్యలో ఉంటే పూర్ అని మెన్షన్ చేశారు. ఇదైతే టోటల్ టీడీఎస్ వాల్యూ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం. ఆర్ఓ, యువి, యుఎఫ్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మీకు ఏది తీసుకోవాలో, ఆర్ఓ తీసుకోవాలా, యువి తీసుకోవాలా, యుఎఫ్ తీసుకోవాలి, క్లియర్ ఐడియా వస్తుంది. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందుగా ఆర్ఓ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్ఓ అనేది ఫుల్ ఫామ్ వచ్చేసరికి రివర్స్ ఆస్మోసిస్ అంటారు. ఇది వచ్చేసరికి ఒక పవర్ఫుల్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఇది మెయిన్గా యూజ్ చేసేసరికి సాల్ట్ వాటర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఇది మెయిన్ థింగ్. ఎందుకంటే సాల్ట్ వాటర్ ప్యూరిఫై చేయడం చాలా కష్టం, ఇది ప్యూరిఫై చేస్తుంది. ఈ ఆర్ఓ వచ్చేసరికి దీనిలో ఏంటంటే ఆర్ఓ వాటర్ ఏంటంటే ఒక మెమరైన్లో పాస్ చేస్తారనమాట. ఆ మెమరైన్స్ పాస్ చేసిన తర్వాత అంటే హై ప్రెషర్, ఆ ప్రెషర్ ఎక్కువగా నుంచి పాస్ చేస్తూ ఉంటారు. అది వచ్చేసరికి ఆ మెమరైన్స్ అంటే ఏం లేదు, చిన్న చిన్న హోల్స్ అనుకోండి. ఆ హోల్స్ కంటికి కూడా కనపడవు, వాటిలోంచి పాస్ చేస్తాడు. అంటే పాస్ చేయడం అంటే ఇప్పుడు చాలా చిన్నవి, ఎంత అంటే 0.0001 మైక్రాన్. అంటే మన ఎంట్రుక్ కంటే చిన్నది, అది మన కంటికి కూడా కనపడదు. మనకి చెమటకి ఇక్కడ ఉంటుంది కదా పోర్స్ అని, ఇవి కూడా దీనికంటే చిన్నవి. అంటే మనకు కనపడదు అది కంటికి. అంత చిన్న వాటిలో నుంచి వాటర్ అనేది ఎంత ప్రెషర్ అనమాట, కొద్ది ప్రెషర్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ మెంబరెన్స్ అనేది వాటి నుంచి ఫ్లో అయిన తర్వాత దీనిలో చాలా ప్యూరిఫై చేస్తుంది అనమాట. దీనివల్ల మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇంత ప్యూరిఫై చేస్తుంది కాబట్టి దీనిలో ఏదో డ్రాబ్యాక్ ఉంటుంది కాబట్టి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనిషికి అవసరమయ్యే మినరల్స్ ఉంటాయి కదా, కాల్షియం కానివ్వండి, ఏదైతే మెగ్నీషియం కానివ్వండి, మనకు అవసరమయ్యే మనిషికి అవసరమయ్యే మినరల్స్, ఇవన్నింటిని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఈ ప్యూరిఫై చేయడం వల్ల మనకేంటంటే టీడీఎస్ వాల్యూ అని చెప్పాం కదా ఇందాక, 0 to 150 మధ్యలో ఈ రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా మనం యూజ్ చేస్తే మనం టీడీఎస్ వాల్యూ వచ్చేసరికి 0 నుంచి 150 మధ్యలో ఉంటుంది వాల్యూ. అంటే ఇది దీనిలో ఎటువంటి మినరల్స్ ఉండవు, అంత ప్యూరిఫై చేస్తుంది. అంటే ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఇది వచ్చేసరికి వాటర్లో మనం అయితే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాళ్ళు మాత్రమే ఈ ఆర్ఓ టెక్నాలజీని అయితే యూజ్ చేసేవాళ్ళు. అది వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్ అంటే వాళ్ళకి ఎటువంటి వాటర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఆ సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసుకోవాలి కాబట్టి ఈ ఆర్ఓ టెక్నాలజీని అయితే యూజ్ చేసేవాళ్ళు. కానీ రీసెంట్గా అయితే అందరూ కామన్గా యూజ్ చేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసరికి పొల్యూషన్ ఏరియాలో కానివ్వండి, మనకి సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాస్లో కానివ్వండి, ఈ ఆర్ఓ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు. ఈ ఆర్ఓ టెక్నాలజీ గురించి లాస్ట్ కంక్లూజన్లో డిస్కస్ చేస్తాను క్లియర్గా, తర్వాత మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసరికి యుఎఫ్ అనమాట. యుఎఫ్లో వచ్చేసరికి ఈ వాటర్ అనేది ఎగ్నెస్ట్గా పాస్ చేస్తారు. ఏదైతే మెమరెన్స్ ఉంటాయో ఆ మెమరెన్స్కి ఎగ్నెస్ట్గా వాటర్ అయితే పాస్ చేస్తారు. ఆ వాటర్ పాస్ చేసినప్పుడు అది థ్రెడ్స్ ఫామ్లో ఉంటాయి అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ థ్రెడ్స్, నేను ఇమేజ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ థ్రెడ్స్ ఫామ్లోనే వాటర్ని ఎగ్నెస్ట్గా పాస్ చేస్తారు. పాస్ చేసినప్పుడు ఆ థ్రెడ్స్ యొక్క డయామీటర్ ఎలా ఉంటుందంటే, పోర్ డయామీటర్ 0.001 మైక్రాన్స్ అని ఉంటుంది. ఆ వాటర్ అనేది వాటర్ నుంచి ఎగ్నెస్ట్గా వాటర్ అనేది పాస్ చేస్తారు. ఆ పాస్ చేసినప్పుడు ఏదైతే అన్వాంటెడ్ పార్టికల్స్ ఉంటాయో, మెటీరియల్స్ ఉంటాయో, ఆ మెటీరియల్స్ అన్ని రిమూవ్ చేస్తారు అనమాట. దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. యుఎఫ్ టెక్నాలజీ గురించి ఫర్దర్గా కంక్లూజన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి క్లియర్గా మాట్లాడతాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యూవీ గురించి మాట్లాడుకుందాం. యూవీ వచ్చేసరికి అల్ట్రా వైలెంట్ అంటారు. దీనిలో టెక్నాలజీ గురించి మాట్లాడితే వాటర్ అనేది పాస్ చేస్తారు, అదొక యూవీ చాంబర్లో పాస్ చేస్తారు. ఆ యూవీ చాంబర్లో యూవీ రేస్ అనేది వస్తాయి. ఈ రేస్ ద్వారా ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది దీని ప్రాసెస్ అంతా యూవీ టెక్నాలజీ. యూవీ టెక్నాలజీలో మెయిన్గా యూవీ చాంబర్ వచ్చేసరికి మీకు వర్టికల్గా ఉండకూడదు, హార్జెంటల్గా ఉండేటట్టు చూసుకోండి. మీకు ఇది మెయిన్ డ్రాబ్యాక్ అవుతుంది. వర్టికల్గా ఉంటుంది అనమాట, అది ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేసేది కాదు, అంటే ప్యూరిఫికేషన్ కరెక్ట్గా జరగదు. అందుకే హార్జెంటల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది ఒకటి మెయిన్గా చూసుకోవాల్సింది. దాంతోపాటు రీసెంట్గా చేస్తుందంటే వీళ్ళు అయితే మనీ తగ్గించుకోవడానికి, వాళ్ళ ప్రైస్ తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారంటే స్టెయిన్లెస్ స్టీల్ బదులు అల్యూమినియం వాడుతున్నారు. ఈ అల్యూమినియం వల్ల ఏమవుతుందంటే అల్యూమినియం ఆక్సైడ్స్ రిలీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్కి అయితే డ్యామేజ్ జరుగుతుంది. మీరు దీన్ని కూడా గుర్తుంచుకోండి. అయితే యూవీ ఛాంబర్లో ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ని అడిగి తీసుకోండి అనమాట. నెక్స్ట్ నేను ఫైనల్ కంక్లూజన్ చెప్తాను. ఈ కంక్లూజన్లో మెయిన్గా నేను రీసెంట్గా చూసిన టెక్నాలజీస్ అన్ని కలిపి చెప్తాను. ఆర్ఓ, యూవీ, యూఎఫ్ ప్లస్ టీడీఎస్ కంట్రోలర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఈ టీడీఎస్ కంట్రోలర్ ఎలా కంట్రోల్ చేస్తుంది? ఆర్ఓ యూజ్ చేసినప్పుడు ఆబ్వియస్గా టీడీఎస్ వాల్యూ ఎక్కడి నుంచి అంటే 30 నుంచి 50 మధ్యలోనే ఉంటుంది. 30 నుంచి 50 మధ్యలో ఉన్నప్పుడు టీడీఎస్ కంట్రోలర్ ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు గైస్. నేను రీసెంట్ చాలామంది చూశాను. ఆ టీడీఎస్ కంట్రోలర్ అయితే ఎటువంటి ఉపయోగం అయితే నాకు కనిపించలేదు. ఎప్పుడైనా ఆర్ఓ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు 30 నుంచి 50 మధ్యలోనే ఉంటుంది. మీరు ఎవరైనా కాల్ చేసి మీరు బిగించుకొని ఉంటారు కదా, సెట్ చేసుకుని ఉంటారు కదా, మీరు ఏదైతే వాళ్ళకి కాల్ చేయండి, ఏదైతే వాళ్ళ కస్టమర్ సర్వీస్ని కాల్ చేసి మాకు టీడీఎస్ వాల్యూ వచ్చేసరికి 150 సెట్ చేయమని చెప్పండి. మీకు ఆర్ఓ టెక్నాలజీ ఉంటుంది కదా, మీ ఆర్ఓ టెక్నాలజీ ఫిట్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీరు అడగండి, సార్ మాకు 150 టీడీఎస్ వాల్యూ రావట్లేదు, మాకు 150 సెట్ చేయండి అని. వాళ్ళు ఖచ్చితంగా సెట్ చేయలేదు. నాకైతే ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. మరి ఎందుకు టీడీఎస్ కంట్రోలర్ వాడుతున్నారో అయితే నాకు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏది ప్యూరిఫైర్ సెట్ చేసుకున్న తర్వాత ఆ ప్యూరిఫైర్ వాటర్ని టీడీఎస్ వాల్యూని మెజర్ చేసుకోండి. మీకు వాల్యూ ఖచ్చితంగా ఆర్ఓ టెక్నాలజీ ఉన్నవాడు ఖచ్చితంగా 30 నుంచి 50 మధ్యలోనే ఉంటుంది టీడీఎస్ వాల్యూ. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నేను 30 to 50 మధ్యలో ఉంటే వాటర్ అనేది దానిలో ఎటువంటి మినరల్స్ ఉండవు, మీరు తాగినా ఉపయోగం ఉండదు. ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఫైనల్ కంక్లూజన్ ఇస్తాను. ఆర్ఓ మాత్రం మీరైతే పిక్ చేసుకోబాకండి. ఆర్ఓ ఎందుకు పిక్ చేసుకోకూడదంటే మీకు మినరల్స్ ఉండవు. ఆర్ఓ యూజ్ చేస్తే ఖచ్చితంగా మినరల్స్ అనేవి ఉండవు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పిందంటే ఏదైతే టీడీఎస్ మీ వాటర్ లెవెల్ టీడీఎస్ 500 అబోవ్ ఉంటే మాత్రమే ఏదైతే ఆర్ఓ టెక్నాలజీ యూజ్ చేయమని చెప్పింది, లేకపోతే యూజ్ చేయొద్దని చెప్పింది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా కింద ఇవ్వడానికి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. 500 పైన అబోవ్ ఉంటే ఏదైతే టీడీఎస్ వాల్యూ ఖచ్చితంగా ఆర్ఓ టెక్నాలజీ యూజ్ చేయాలి. 500 లోపు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్ఓ టెక్నాలజీ అయితే యూజ్ చేయకూడదు టీడీఎస్ వాల్యూ. ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోండి. మీరు మీ టీడీఎస్ వాల్యూ ఎంత ఉంటే ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను ఎంత టీడీఎస్ వాల్యూ ఉంటే ఏ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలని ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఏదైతే మీకు టీడీఎస్ వాల్యూ లెస్ దెన్ 300 ఉందనుకోండి మీ వాటర్లో, యూఎఫ్ ప్లస్ యూవీ తీసుకోండి. ఏదైతే టీడీఎస్ వాల్యూ 500 బిలో ఉందనుకోండి, యూఎఫ్ ప్లస్ యూవీ తీసుకోండి. టీడీఎస్ వాల్యూ లెస్ దెన్ అయితే అబోవ్ 500 ఉందనుకోండి, ఆర్ఓ ఖచ్చితంగా తీసుకోండి. ఆర్ఓ అడిషనల్గా యాడ్ చేసుకుని మిగతా టెక్నాలజీస్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఆర్ఓ ప్లస్ యూవీ ప్రిఫర్ చేయండి. నా ఒపీనియన్ వచ్చేసరికి ఆర్ఓ ప్లస్ యూవీ ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఈ రెండు టెక్నాలజీని యూజ్ చేసుకోండి. నేను నేనైతే ఎటువంటి వాటర్ ప్యూరిఫై అయితే కొనలేదు. నేనైతే రేపు ఏదైతే లాక్డౌన్ సిచ్యువేషన్ కాబట్టి నేనైతే నెక్స్ట్ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత నేను వాటర్ ప్యూరిఫై తీసుకుంటాను. ఆ ప్యూరిఫై తీసుకున్న తర్వాత మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ టెక్నాలజీ తీసుకున్నాను, నా టీడీఎస్ వాల్యూ ఏంటి అంతా నేనైతే మీకు ప్రూఫ్తో వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అందించాను. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.